నమస్తే అండి, నేను మీ కేవి శంకర్ని. గత కొన్ని రోజుల నుంచి మన రాష్ట్రంలో బీసీ వాదం అనేది అందరూ లేవనెత్తున్నారు. ఎవరికి వారుగా బీసీ కోసం మేమంటే మేము అంటున్నారు. మరి బీసీ సంఘాలు ఏమైపోతున్నాయో ఏమో తెలియదు, కానీ దీనికి మరీ కొట్టుకునే కాడు కూడా తీసుకొస్తున్నారు బీసీ వాదం. ఎవరి నోటికి వస్తే వాళ్ళు మాట్లాడడం, ఆ మాట్లాడడం మీద దాడి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వీటి మీద వివరణ కోసం మన స్టూడియోలో ప్రజా విశ్లేషకుడు గుండమల సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం 42% రిజర్వేషన్ అనేది జరగడానికి సాధ్యమైంది అన్న? అసలు తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి రిజర్వేషన్ల ప్రక్రియ గురించి మనం మాట్లాడుకున్నట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చి నిండా 100 ఏళ్ళు నిండలే, 76 సంవత్సరాలు అయింది. అంటే 75-76 సంవత్సరాలు ఇసి పెడితే ఇప్పుడు కామన్ గా ఇది సాధారణ శకం 2025. అంటే ఈ 75 సంవత్సరాలు తీసేస్తే చాలా లోతుగా పోకుండా ఒక 2000 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అంటే ఈ రాజరిక వ్యవస్థలో అంటే ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా, మాట్లాడే స్వేచ్ఛ లేనటువంటి ప్రభుత్వం, అంటే మనిషి జీవితానికి భరోసా లేనటువంటి ఒక రాజరిక వ్యవస్థలో ఒక 2000 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు అనేవి పుట్టినాయి. అట్లా మన దేశంలో కూడా వచ్చింది. ఆ ప్రజాస్వామ్య దాని గురించి అంత పెద్ద చర్చ పెట్టకుండా రిజర్వేషన్ల ప్రస్తావన మనం మాట్లాడుతున్నట్టు, ఈ రాజరిక వ్యవస్థలో కూడా రాజులు కూడా రిజర్వేషన్ల సిస్టమ్ ఉంటుంది. అయితే స్వతంత్రం వస్తున్నప్పుడు ఏమనుకోరంటే దేశ జనాభా అంతా కూడా ఈ వస్తున్నటువంటి స్వతంత్రాన్ని ఒక రంగుల ప్రపంచంగా ఊహించుకున్నారు. అంటే రంగుల ప్రపంచం అంటే ఇప్పుడు ఏ వ్యవస్థలు అయితే వీళ్ళు ఉన్నారో, అంటే అప్పుడు వాళ్ళు చూసినటువంటి వ్యవస్థ ఏంది? భూస్వామ్య వ్యవస్థను చూస్తుంది, రాజరిక వ్యవస్థను చూస్తుంది. వీళ్ళు ప్రజలకు ఎవరైతే ఈ దేశంలో పాలకులుగా అన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టి అధికారాన్ని సొంతం చేసుకుందాం అన్న వాళ్ళు ఏం చేశారంటే ప్రజలను వీళ్ళు వెనకేసుకున్నారు. భారతదేశానికి బ్రిటిష్ వాడు వెళ్ళిపోతున్నాడు, స్వాతంత్రం వస్తుంది. అంటే మరి స్వాతంత్రం అంటే ఏంది అంటే ప్రజలు అడిగింది. స్వాతంత్రం అంటే ఏంటంటే ఈ హింసలు ఉండవు, ఇప్పుడున్నటువంటి ఏ హింస కూడా ఉండదు. ఈ వచ్చిన స్వాతంత్రంలో విద్య ఉంటది, ఉద్యోగాలు ఉంటాయి, మనిషికి జీవితానికి భరోసా ఉంటాయి. నువ్వు ఏ పని చేస్తే ఆ పనికి నీకు కార్మికుడు అయితే నీ కార్మికులకు హక్కులు ఉంటాయి. నువ్వు ఈ దేశంలో ఎలాంటి పని చేసినా నీకు హక్కులు ఉంటాయని చెప్పింది. అబ్బా ఇంత మంచిగా ఉంటుందా? అయితే వచ్చిన స్వాతంత్రం జరిగింది ఏంటంటే, ఆనాడు దేశానికి స్వతంత్రం వస్తున్న క్రమంలో ఏం చేశారంటే ఈ ఎస్సీ కమ్యూనిటీ నుండి అంబేద్కర్ ఆయన ఉన్నటువంటి ఆ వ్యవస్థలో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడే నాయకులుగా షెడ్యూల్ కులాల నుంచి అంబేద్కర్ ఉన్నాడు. ఈ బీసీ కులాల నుంచి ఎవరు లేరు. కాబట్టి ఆయన నాడేం చేసినట్టు తర్వాత కూడా బీసీల గురించి కూడా రిజర్వేషన్ల ప్రస్తావన అంబేద్కర్ తీసుకొచ్చింది. అదొక విషయం పక్కకు పెడితే స్వతంత్రం వచ్చింది. వచ్చిన స్వాతంత్రంలో ఏమైంది? అంబేద్కర్ విపరీతంగా రాజ్యంతో కొట్లాడి ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించింది. అంటే బీసీ వాళ్ళకు కూడా లేదు, బీసీ వాళ్ళకు రిజర్వేషన్లు లేవు. అంబేద్కర్ తోటి ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. బీసీ వాళ్ళకు కూడా బీసీ తరఫున తరతరాలుగా ఈ సామాజిక అణిచివేతకు గురైనారు కదా, వీళ్ళు కూడా ఆర్థిక వెనుకబాటుతనంతో ఉన్నారు కదా, వీళ్ళకు కూడా రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చినప్పుడు అంబేద్కర్ ని పక్కకు మూకేసే పరిస్థితి తెచ్చింది రాజ్యం. వీళ్ళతోటి పంచాయత్ చేయలేక అంబేద్కర్ సైడ్ అయిపోయింది. అక్కడి నుంచి మనం మొదలు పెడితే ఈ రిజర్వేషన్లు ఈ 75 సంవత్సరాల భారతదేశంలో బీసీలకు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే 42% రిజర్వేషన్ అన్నారు కదా, అవి రాజకీయ రిజర్వేషన్లు కావు. అసలు అవి కేవలం విద్య, ఉద్యోగాలల్లో, స్థానిక సంస్థలల్లో, అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో, పట్టణాలలో మున్సిపాలిటీ లెవెల్లో, జిల్లా పరిషత్తులు అంటారు కదా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీలు అంటారు కదా, ఏదైతే నగరాలలో కార్పొరేటర్ అంటారు కదా, స్థానిక సంస్థలలో మాత్రమే. అదే అయితే నీకు ఇంకా విషయం చెప్తాను. రిజర్వేషన్ల ప్రక్రియ చెప్పారు కాబట్టి ఈ రిజర్వేషన్ల బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు ఆలోచన వచ్చింది.
అంటే బ్రీఫ్ గా ఇప్పుడు తెలంగాణ ఒక విషయం పక్క పెడితే రిజర్వేషన్ల ప్రక్రియ అయితే ఆనాడు 70 స్వతంత్రం వచ్చినాక ఒక 30 సంవత్సరాల కాలాన్ని నెహ్రూ ఉన్న నాడు కూడా బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నారు. అది అంతవరకు అయిపోయింది. 79లో మురార్జీ దేశాయ్ ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ల ముచ్చట తెర మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఆ కమిషన్లు ఇస్తారు కదా భారతదేశంలో ఒక పని చేయాలని ఒక కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ అంటే జడ్జిలు ఉంటారు కదా, సీనియర్ ప్రస్తుత జడ్జిలే లేకపోతే రిటైర్డ్ అయిన జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళతో ఏం చేస్తారంటే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. బీపీ మండలితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆయన ఒక సంవత్సరంన్నర తర్వాత 2 నెలలలోపు ఆయన నివేదిక ఇచ్చేసి, అంటే బీసీలు ఈ దేశంలో బీసీలు ఏంది, బీసీల పరిస్థితి ఏంది, ఇట్లా ఆయన ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రధాని ఉన్నప్పుడు బీపీ సింగ్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే, ఎప్పుడు ఇది 80 అంటే స్వతంత్రం వచ్చింది 47 అంటే 50, 60, 70, 80 ఒక 40 సంవత్సరాలకు పార్లమెంట్ లో మళ్ళీ ఒక చర్చ వచ్చింది బీసీలకు రిజర్వేషన్ చేయడానికి. అంటే ఈ లోపు 2000 సంవత్సరాల్లో రాజరిక వ్యవస్థలు అణచివేయబడ్డ కులాలకు వచ్చినటువంటి స్వతంత్రంలో వాళ్ళ ముచ్చట తెరవే కోసం ఒక 40 సంవత్సరాల కాలం పట్టింది. నీకు పార్లమెంట్ లో వాళ్ళ చర్చ వస్తుంది, ఒక ప్రధానమంత్రి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నా అంటే ఏ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు కావు. ఇప్పుడు ఈ 42% అనేది కొట్లాడేదంతా రాజకీయ రిజర్వేషన్ కాదు. 40 సంవత్సరాల కాలం బట్టి ఆయన పార్లమెంట్ లో బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, దీన్ని నేను ముందు ఈ ప్రక్రియను కొనసాగిస్తాను ఒక ముచ్చట చెప్పాను. ముచ్చట చెప్పగానే ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అగ్రకుల నాయకులు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా విపరీతంగా దేశ స్వతంత్ర ఉద్యమం సంగ్రామం అప్పుడు ఇట్లా ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ రైలు రూపాయలు చేయడం, రస్తా రూపాయలు చేయడం, ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపజేసి అగ్రకుల బీసీలకు రిజర్వేషన్. ఆ తర్వాత మళ్ళా 10 సంవత్సరాల కాలానికి 90ల రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిస్తాము. సుప్రీం కోర్టుకు ఎన్నో కేసులు వేస్తే ఈ కేసులన్నీ ఎట్లనైనా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తప్పదు అనేది ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేసినట్టే సుప్రీం కోర్టు తోటి ఒక జడ్జిమెంట్ ఇప్పించారు. సుప్రీం కోర్టు తోటి జడ్జిమెంట్ కూడా ఏ విధంగా ఇప్పించారంటే, ఎన్నడూ రిజర్వేషన్ అడుగుతారు కాబట్టి ఈ రిజర్వేషన్ ఒక పారామీటర్, ఒకటి గీత గీయాలి, అద్దు దాటకుండా గీత గీయాలని ఏం చేసినట్టే, ఆల్రెడీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయిగా, అందులో 50% మించకూడదు అని ఏం చేసినట్టు పోయిన కేసులన్నీ ఉమ్మడి కలిపి ఒక కేసు కింద ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అన్ని 10 కేసులకు 10 మందికి చెప్పే బదులు ఒకటే కేసు కింద వేసి ఒక డెడ్ లైన్ పెట్టి రిజర్వేషన్ 50% మించకూడదని ఒక డెడ్ లైన్ విధించారు. ఆ డెడ్ లైన్ ఎందుకు విధించారంటే, రేపటి నాడైనా మళ్ళా ఇప్పుడు రిజర్వేషన్ ఎంత ఇచ్చిన రేపటి నాడు పెంచమని అడుగుతారు కాబట్టి ఏం చేశారంటే, ఆ కేసు డెడ్ లైన్ విధిస్తేందుకు 9 మంది జడ్జీలు కూర్చున్నారు. అట్లా 9 మంది కూడా ఎందుకు కూర్చున్నారంటే, ఏదైనా ఒక కేసు సుప్రీం కోర్టులో నువ్వు ఒక కేసు వేస్తావు, నేను ఒక కేసు వేస్తాను, ఒక సింగిల్ బెంచ్ దాని మీద జడ్జిమెంట్ ఇచ్చింది, మళ్ళీ దాని మీద రివ్యూ ఉండాలంటే నీకు మళ్ళా ఇద్దరుతో కూడినటువంటి బెంచ్ అని ఉండాలి, ముగ్గురుతో కూర్చున్న బెంచ్ అని ఉండాలి, 5తో కూర్చున్న బెంచ్ అని ఉండాలి. కాబట్టి ఏం చేసినట్టు 9 మందితో కూర్చున్నటువంటి బెంచ్ తీర్మానం చేసి రిజర్వేషన్ ప్రక్రియ 50% మించకూడదని పెట్టుకోవచ్చు. 50 సంవత్సరాల అంటే ఇప్పుడు మీరు అన్న 42% రిజర్వేషన్ ఈ దేశంలో బీసీలకు అంటే 1000 సంవత్సరాల చరిత్రలో ఏదైతే ఉత్పత్తి కులాలు ఉన్నాయో, ఆర్థిక వెనుకబడితనంతో ఉన్న కులాలు ఉన్నాయో, కేవలం వాళ్ళకి మెజారిటీ ప్రజలు బీసీని దేశంలో ఈ మెజారిటీ ప్రజలకే రిజర్వేషన్ వస్తేందుకు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ వస్తేందుకు ఒక 50 సంవత్సరాల కాలం. ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వము నేను 42% బీసీ వాళ్ళకి రిజర్వేషన్ చేస్తే బాగుంటుందని ఒక ప్రకటన ఒకసారి చేసిన తర్వాత వీళ్ళు కొంతమంది నేను బీసీ వాళ్ళని అంటే తీసుకుని లేవనెత్తాను, నేను బీసీ వాళ్ళు వేస్తాను అంటున్నారు. వీళ్ళు వచ్చి అసలు ఇది సాధ్యమైంది అంటారా? అయితే రిజర్వేషన్ అంటే సాధ్యమైందా? అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అంటున్నారు.
ఈ 42% బీసీ రిజర్వేషన్ కూడా ఏంటంటే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్, అంటే ఈ రాజకీయ రిజర్వేషన్లు కావు. దీన్ని కూడా అసలు వాస్తవానికి కూడా ఏం చేయాలి, మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే 2023లో ఈ కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2023లో ఎన్నికలకు ముందు వీళ్ళు ప్రచారంలో రకరకాల హామీలు ఇస్తుంటారు కదా, వీళ్ళు ఏం చేసిందంటే నిజామాబాద్ మేము అధికారంలోకి వస్తే బీసీ జనాభాకు అనుకూలంగా, బీసీ జనాభా ఎంత అయినప్పుడు దానికి అనుకూలంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చెప్పింది. నిజంగానే అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు రిజర్వేషన్ కలిపేయకపోతే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రజలు అడుగుతారు కదా, మీరు ఒక డిక్లరేషన్ ప్రకటించారు కదా మీరు ఎన్నికలప్పుడు, టిఆర్ఎస్ పార్టీ మీద దుమ్ము ఎత్తిపోయారు కదా, మీరు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. వీళ్ళు కూడా ఏం చేస్తారు, స్థానిక సంస్థలలో నిజంగా బీసీలు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ డిపాజిట్ గల్లంతయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఏం చేసారు, మొన్న తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టారు. కులగణన సర్వే చేపడితే అందులో బీసీలు 56% ఉన్నట్టు వాళ్ళ వీళ్ళ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వేలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 56% అని తేలి. ఈ 56% అని తేలితే వీళ్ళు ఏం చేసారు, 42% మేము బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తాం అని ఏం చేశారంటే, అసలు రిజర్వేషన్ కల్పించే ముచ్చట కూడా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా, కులగణన సర్వే జనగణన సర్వే చేసారు కదా. అసలు వాస్తవానికి ఈ దేశంలో పరిపాలనలో ఏ పని ఎవరు చేయాలనేది ఒక స్పష్టమైన ఉన్నది. అయితే కొన్ని కేంద్ర ప్రభుత్వమే చేయాలి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, ఉమ్మడి జాబితా అంటారు కదా, ఉమ్మడిగా చేయొచ్చు. అయితే ఈ కులగణన జనగణన సర్వే కూడా వాస్తవానికి కేంద్రం చేయాలి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కులగణన సర్వే చెల్లుతుందా తెలియదు, చెల్లదా తెలియదు. మళ్ళీ రిజర్వేషన్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది, 42% పెంచింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే అసెంబ్లీలో 42% పాస్ చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 42% ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఏం చేసినట్టే వాళ్ళ ముడి కింద పెట్టుకుని ఆ ఫైల్ పెట్టుకొని కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హైకోర్టు ఏమంటుంది, మీరు ఇంకా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్న వేస్తుంటే వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే కేంద్రం చేయదు, మనం హామీ ఇచ్చినాం, దీన్ని ఏం చేయాలి అని ఏం చేసినట్టే ఉటా పెట్టిన వచ్చి ఒక దగ్గర కూర్చొని క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూర్చొని ఏం చేసిందంటే ఆర్డినెన్స్ ద్వారా, ఆర్డినెన్స్ అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలు కొద్దిగా దూరం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పటికిప్పుడు చేయాల్సినటువంటి పనులను ఏం చేస్తారంటే ఈ క్యాబినెట్ మినిస్టర్లంతా కూర్చొని ఒక గవర్నర్ చేత ఒక లేఖ ప్రకటించుకొని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తారు. తర్వాత మళ్ళీ దీన్ని అసెంబ్లీలో పెట్టి దీన్ని జీవోగా మార్చి పాస్ చేయాలి. అసలు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ ప్రక్రియ పెంచుకునే హక్కులు ఉన్నాయా లేవా తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తాం అంటే 42%. అసలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ పెంచే హక్కులు తగ్గించే హక్కులు ఉన్నాయా లేవా తెలియదు. కేంద్రం ఇంకా రాష్ట్రాలకు అలాంటి అవకాశాలు ఇవ్వదు. నువ్వు ఇప్పుడు ఎవరైనా కోర్టుకు పోయారనుకో, కోర్టుకు పోతే ఏమంటది, ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినగా ఈ దేశంలో బీసీలను అంటే రిజర్వేషన్ ప్రక్రియ ఏనాడైనా ఈ కమ్యూనిటీ వర్గాలు ఏవైతున్నాయో ఇప్పుడు కొద్దిగా రిజర్వేషన్ ఇచ్చినాం కదా, మళ్ళీ ఏనాడైనా పెంచమనేటటువంటి అవకాశం ఉంటుందని ఏం చేసిరంటే 90ల ఏం చేసారు, ఇప్పుడు నేను చెప్పిన ఇందిరా సహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఒక 9 మంది ధర్మస్థానం కూర్చొని 50% కట్అవుట్ పెట్టేసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒకరు రిజర్వేషన్ ప్రక్రియ 42% వీళ్ళకు బీసీలకే ఉంటే ఆల్రెడీ ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్టీలకు రిజర్వేషన్, ఇప్పుడు ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్, వీళ్ళకి 42% ఇస్తే ఎంత అవుతుంది, 50 దాటి 60 చిల్లర అవుతుంది. కోర్టుకు ఎవరైనా కోర్టు ఇంటి మార్క్ పెట్టి పంపించేస్తుంది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం మేము చేసిన పనులు ఇది ఏడెక్కడ వస్తుంది. నేనైతే వీళ్ళు క్యాబినెట్ కూర్చొని తీర్మానం చేసారు, ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తామని అంటున్నారు. ఇది చెల్లదు అని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్టేసి వివిధ రాష్ట్రాలలో
రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి ఆర్డినెన్స్ రూపంలో ఏ రాష్ట్రాలలో అయితే తీసుకొచ్చిందో అన్ని రాష్ట్రాలలో కొట్టేసింది హైకోర్టు. మరి ఈయన కొట్టారని గ్యారంటీ అంటే జనాలలో ఇప్పుడు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఆపడానికి కారణం ఈ రిజర్వేషన్, దానికోసం వీళ్ళు ఆపుతున్నారు. అయితే చాలా మంది జనాలకు ఏమర్థం ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది ఓన్లీ రాజకీయంగా పోటీ చేయడానికేనా అన్నట్టు డౌట్ ఉన్నది. దానికోసం అంటారా, లేకపోతే ఇంకా విద్యా అట్లా బయట ఏమన్నా దేనికన్నా ఉపయోగపడుతుంది 40% రిజర్వేషన్ అనేది ఒక అమలైతే ఇప్పుడు వీళ్ళు తెర మీద తీసుకొస్తున్న 42%లో స్థానిక సంస్థలు ఉన్నాయి, ఇంట్లో ఉంది. దాంతో పాటు విద్యా ఉద్యోగాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడే ఎందుకు ఆరాటం అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి కదా. నీకు దాదాపు 18 నెలలు అవుతుంది సర్పంచ్ లేక. 18 నెలలు అయింది. కోర్టు ప్రశ్న ఇస్తుంది ప్రభుత్వాన్ని, అసలు మీరు ఎన్నికలు నిర్వహించకపోవడానికి మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి చెప్పు అని అంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కోర్టు నీకు ప్రభుత్వం 10 ఏళ్ల దాకా పెట్టదనుకో, అట్లా పెట్టడం అట్లా అలాంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఖచ్చితంగా ఒక ప్రశ్న ఇస్తుంది, మీకు ఇబ్బందులు ఏందో చెప్పు అంటే నువ్వు ఏం చెప్తావు ఇబ్బందులు? నీకు ఇబ్బందులు చెప్పడానికి కూడా ఏం లేదు కదా. రిజర్వేషన్ ఆయన నాటి ఇట్లా ఎన్నికల ముందల తిరిగింది కాబట్టి ప్రచారంలో భాగంగా వీళ్ళు ప్రజలకు హామీలు ఇచ్చారుగా, హామీలు ఇచ్చి ఇప్పుడు రిజర్వేషన్ చేస్తే ఈ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఆరాట పడుతుంది. ఇది ఆరాట పడుతున్నారు. అయితే ఇదే ప్రక్రియ వేరే రాష్ట్రాల్లో చేస్తే చెల్లలేదు అంటున్నా నేను. ఏ రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళే రిజర్వేషన్ల శాతం పెంచుకొని ఆర్డినెన్స్ల రూపంలో తీసుకొని పెంచుకున్న రాష్ట్రాలలో ఎవరు కోర్టుకు పోయినా హైకోర్టులు కొట్టేసినాయి. దాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో నీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఇది నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను బీసీ సామాజిక వర్గాన్ని మభ్య పెట్టడానికి పనికొస్తుందని ఏ ఒక్కరు కూడా కోర్టుకు పోయినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 42% రిజర్వేషన్ ముచ్చట ఏదైతే ఉందో కోర్టు కొట్టివేస్తుంది. అదే మన పక్కన తమిళనాడులో బీసీలకు 69% రిజర్వేషన్ అమలైంది. అమలైనాక మన దగ్గర ఎందుకు కాకపోలేదు? తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా అమలైందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 69% రిజర్వేషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్. రాజకీయ పరమైన అంటే రాజకీయం అంటే నీకు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు స్థానిక సంస్థలకు కూడా రాజకీయ పరమైన రిజర్వేషన్లు కావు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్. అక్కడ కూడా ఇంకోటి ఏం చేసిందంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు 42%లో బీసీలలో కొన్ని కులాలు మాత్రమే రాజకీయాలలో ఉన్నాయి. ఒక 5-6 కులాలు మాత్రమే ఆర్థికంగా బాగా బలపడ్డ కులాలు 5-6 కులాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే రాజకీయాలలో ఉన్నాయి. మీకు తమిళనాడులో ఏం చేసిందంటే తమిళనాడులో బీసీలలో ఎంబీసీ అంటారు అత్యంత వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఈ వెనుకబడిన కులాలు అత్యంత వెనుకబడిన కులాలు అయితే ఏవైతే రెండుగా విభజించింది. రెండుగా విభజించి 30-20 50% ఓబీసీలకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. ఎస్సీలకు 18% రిజర్వేషన్. తమిళనాడులో ఎస్టీలు 1% రిజర్వేషన్ ఇచ్చింది. అవి రాజకీయ పరమైన రిజర్వేషన్లు కావు. అయినా ఎట్లా అమలైనాయి అంటే తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంటే ఇప్పుడు చిన్న లాది చెప్తాం, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తి మెజార్టీ ప్రభుత్వం కాదు. ఇప్పుడు కేంద్రానికి ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు మద్దతుతో నడుస్తుంది. ఆయనలో కూడా ఏం చేసిరంటే జయలలిత గిట్ట ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ పొత్తులలో ఉన్నాయి. ఆ పొత్తులలో భాగంగా వీళ్ళు 30-35 పార్లమెంట్ సీట్లు వాళ్ళకి అందించారు. అట్లా అందించినప్పుడు ఏమైందంటే మీరు మా రాష్ట్రానికి కేవలం బీసీలకే 50% రిజర్వేషన్ ఇవ్వండి అంటే మొత్తం టోటల్ రిజర్వేషన్ 69%, ఎస్సీలకు 18% రిజర్వేషన్. జస్ట్ ట్రైబల్ లేరు కాబట్టి షెడ్యూల్ తెగలకు 1% రిజర్వేషన్. అయితే వాళ్ళు కూడా మళ్ళీ ప్లాన్ గా మంచిగా ఏం చేశారంటే బీసీ అంటే బీసీఏ కాకుండా అత్యంత వెనుకబడిన కులాలను సపరేట్ చేసి వాళ్ళకి 20-30-50% రిజర్వేషన్. అట్లా చేస్తే పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ముద్ర వేయండి. రాష్ట్రపతి ముద్ర వేసినాక కూడా ఎవరన్నా కోర్టుకు పోతే కూడా ఈ దేశంలో ఏమంటే మీకు కోర్టుకు పోకుండా కూడా మళ్ళీ చట్టాలల్లో ఉన్నటువంటి
చట్టాలు ఉన్నాయి. అయితే ఇది ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం ఒకటో షెడ్యూల్, రెండో షెడ్యూల్, మూడో షెడ్యూల్ అంటే చెప్పుకుంటూ పోతారు కదా. 9వ షెడ్యూల్ అనేది ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ఏమైందంటే ఏదైనా ఒక తీర్మానం పార్లమెంట్ ఒక తీర్మానం చేసి ఆ తీర్మాన ప్రక్రియను 9వ షెడ్యూల్ లో పెట్టినట్టయితే కోర్టు కూడా దాని మీద సమీక్ష చేయడానికి అవకాశం లేదు. అంత పకడ్బందీగా చేపించుకుంది తమిళనాడు గవర్నమెంట్. మద్దతు మీ కేంద్రంలో మీ పార్టీ నిలబడాలంటే మేము మద్దతు ఇవ్వాలంటే మా రాష్ట్రానికి కేవలం బీసీలకే 50% రిజర్వేషన్ పార్లమెంట్ లో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేసి 9వ షెడ్యూల్ లో పెట్టారు. 9వ షెడ్యూల్ ఎందుకు పెట్టాలంటారు? మళ్ళీ ఎవరైనా కోర్టు పోతే సుప్రీంకోర్టు మళ్ళీ ఎలా చెప్పిన ఉంది ఇంద్రసాహన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మళ్ళీ ఎవరైనా కోర్టు పోతే రిజర్వేషన్ ప్రక్రియ 50% మించకూడదని ఒక పారామీటర్ పెట్టారు బీసీలో కూడా కోర్టు వేస్తారు. కాబట్టి 9వ షెడ్యూల్ లో పెట్టించుకొని రిజర్వేషన్ ప్రక్రియ పాస్ చేయించుకున్నారు. అంత మరి అట్లా మన దగ్గర సాధ్యమవుతుంది. అట్లా మన దగ్గర సాధ్యం కావాలంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు బీజేపీ పార్టీ పూర్తి స్థాయి ప్రభుత్వం కాదు. ఎన్డీఏ కూటమిలో నీకు కాంగ్రెస్ పార్టీ లేదు. అసలు కేంద్రంలోనే నీకు బీజేపీ పార్టీకి ప్రతిపక్ష పార్టీ దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ. నీ మాట వాడేందుకు? నీ మాట వాడినాడు. నువ్వు ఆల్రెడీ నువ్వు పంపాడు అసెంబ్లీ పాస్ చేసి పంపిన ఫైల్ వాళ్ళు ముడి కింద పెట్టుకొని కూర్చోడు. నీ బయలు వాడు చూడ కూడా చూడడు. అట్లా చూడడు కాబట్టి నీకు ఇవ్వాలి ఇన్ని బాధలు పడుతున్నావు. అసలు చేయాలి వాళ్ళు చేయాలి, నీకు చేయనికి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకునే హక్కు ఉంది అని పార్లమెంట్ ఏదైనా పాస్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకుంటాయి, తగ్గించుకుంటాయి. నీకు రాష్ట్ర ప్రభుత్వాలకు పెంచుకునే హక్కులే లేవు. అది నువ్వు ఎట్లా చేస్తావు? ఎవరు కొట్టుకు పోయినా కొట్టేస్తావు. తమిళనాడు ముచ్చట తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ చేస్తే రాజకీయంగా వాళ్ళు కూడా కొంచెం బలపడవచ్చు. ఇక్కడ అవకాశం ఉంటాయి కదా, రాజకీయం సింపతి అనేది వస్తుంది కదా, వస్తుంది చేయొచ్చు కదా. వస్తుంది, అట్లా వస్తుంది. కానీ ఎవరు చేసినా ఏమనుకుంటారు అంటే సాధారణమైన ప్రజలు ఎటు చూస్తారంటే ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తారు. వీళ్ళు నీకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఎన్నికలకు వస్తేప్పుడు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రచారం చేసిన మాట వాస్తవం. వచ్చినాక క్లియర్ రేవంత్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు నేను 42% రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పిండు. అసెంబ్లీలో పాస్ చేసి ప్రజలందరూ కూర్చుని కేంద్రానికి పంపిండు, ప్రజలందరూ కూర్చుని. ఇప్పుడు నువ్వు ఇలా ఆడ పాస్ చేసి కేంద్రం అంటున్నావా, నువ్వు ఇలా పాస్ చేసి రాష్ట్రపతి ముద్రేసి నువ్వు 9వ షెడ్యూల్ లో పెట్టినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకున్నట్టు బీజేపీ కుదరు స్థానిక సంస్థలట. రాజశేఖర్ ఇప్పుడు ఏంది ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్నాడు. రేవంత్ రెడ్డి మాట కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన మాట దక్కలేదు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న సానుభూతి చూడు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ చూడు. అన్న మాట మీద నిలబడరు, ఎవ్వరు కూడా చేయలేదు. ఇంతవరకు 42% రిజర్వేషన్ కల్పించరు. ఈ తెలంగాణ రాష్ట్ర జనాభాకు బీసీ పట్ల బీసీల పట్ల ప్రేమల ముఖ్యమంత్రి అంటే పేరు పొందుతాడు. నీకు ఎలాంటి గ్రాఫ్ కేంద్రం వాళ్ళకి పేరు కాదు, అది తెలిసి అవడాలు చేస్తారు. అంటే ఈ కేవలం 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఒక రాజకీయ కోణంలోనే నడుస్తున్నాడు. ఈయనకిస్తే ఆయనకి పేరు వస్తుంది, ఆయనకిస్తే ఈయన పేరు వస్తుంది చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో సామాన్య జనులు లేదు. అవును, అదే కనిపించేసింది. అవును, ఇది కంప్లీట్ గా బీసీ జనాభాను మోసం చేయడానికి. ఇంకా కూడా ఇప్పుడు మీరు తమిళనాడు ముచ్చట చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో కూడా ఇంకా జరిగేది ఏంటంటే కేవలం బీసీలలో కూడా ఒక 5-6 కులాలే, 5-6 కులాలు మాత్రమే మీకు రాజకీయంగా ఆర్థికంగా ముందంజలో ఉన్న అభివృద్ధి చెందిన కులాలు ఏవైతే ఉన్నాయో బీసీల పేరు మీద మొత్తం వాళ్ళే రాజకీయం చేస్తారు. తమిళనాడు ముచ్చట తీసిన వాళ్ళు చెప్తున్నారు, తమిళనాడులో ఏ విధంగా అయితే బీసీలు అంటే అందరు బీసీలు ఒకటే కాదు, బీసీలలో వెనుకబడ్డ అత్యంత వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి అని వేరే జాబితానే తయారు చేసి ఆ జాబితా ప్రకారంగా వాళ్ళకు ఇందులోకి వెళ్ళి వాళ్ళకి సగం అట్లా చేసి ఈ రాష్ట్రంలో కూడా రేపు ఎన్నడూ రిజర్వేషన్ పరిస్థితి పెరిగినా కూడా బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి సపరేట్ చేయాలి. వాళ్ళకి సపరేట్ చేసి వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఇంకా బీసీల పేరు మీద ఎంత మోసం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో బీసీ 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 అని అంటారు కదా, ఇప్పుడు బీసీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఈయన ఇది ఈ పదవి ఇచ్చిన, బీసీలకు ఆ పదవి ఇచ్చిన వాడు బీజేపీ పార్టీ, బీసీలకు ఈ పదవి ఇచ్చిన వాడు టీఆర్ఎస్ పార్టీ. బీసీల పేరు మీద ఎవరికైతే పదవులు ఇస్తారో వాళ్ళందరూ రెడ్లే, అంటే మున్నూరు కాపు. నా దృష్టిలో అసలు మున్నూరు కాపులను ఎందుకు బీసీలలో వేసినో తెలియదు. అంటే నా పర్సనల్ ఒపీనియన్,
మున్నూరు కాపులకు రెడ్డిలకు తేడా లేదు. ఇప్పుడు నువ్వు ఒక గ్రామీణ సమాజం మీరు ఒకసారి చూడండి, కాపులు అంటే కాపులే అనుకుంటారు. ఈయన మున్నూరు కాపు ఈయన రెడ్డి అని అనుకోడు. అసలు ఓసీలకు అంటే రెడ్డిలకు మున్నూరు కాపులకు తేడా ఏముంది చెప్పిన, సామాజిక గౌరవం రెడ్డిలకు ఎంత ఉందో మున్నూరు కాపులకు అంత సేమ్. కేవలం వాళ్ళకు 100 ఎకరాల భూమి ఉంటే వీళ్ళకి ఆయనకు 100 ఉంటే నీకు 50 ఎకరాలు, ఒక ఆయనకు 50 ఉంటే నీకు 30 ఎకరాలు. నీకు భూములు ఉన్నాయి, సామాజిక గౌరవం ఉన్నది, ఆర్థిక పలుకుబడి ఉంది. కేవలం ఈ సర్టిఫికేట్ దృష్టిలే మున్నూరు కాపులు పీసీలలో ఉన్నాయి. నాకు తెలిసి అసలు మున్నూరు కాపులను ఫస్ట్ తీసేసి అలా ఓసీ జాబితా లేదు. ఏ పార్టీలైనా చూసుకో. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంతకుముందు బండి సంజయ్ ఒక బీసీకి ఏంది అధ్యక్ష పదవి ఇచ్చినామని అన్నారు. బీసీకి అధ్యక్ష పదవి ఇచ్చినామని ఎవరికి ఇచ్చారు? మున్నూరు కాపుకి ఇచ్చారు. నువ్వు మున్నూరు కాపుకి ఇస్తే రెడ్డికి ఇస్తుంది. మున్నూరు కాపు అంటే ఆయన బీసీ అయినాడా? అంతకుముందు ఇప్పుడు గుండారు అయ్య కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు పిసిసి చేసిండు, బీసీలకు ఇచ్చినామని చెప్పింది. వాళ్ళు మున్నూరు కాపులే. ఇప్పుడు బీసీల పేరు మీద రాజకీయం చేస్తున్నావు, తిమ్మర్మలలో రాజకీయం చేస్తున్నావు. ఆయన రెడ్డి అనేది మున్నూరు కాపీగా ఏముంది? ఏ పార్టీలో చూడు బీసీల పేర్ల మీద ఇచ్చే టికెట్లన్నీ కూడా మున్నూరు కాపులకే ఇస్తుంది. మున్నూరు కాపు రెడ్డిలు ఒకటే. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు చాలా మంది బీసీ వాళ్ళని ఎట్లా వాడుకుంటారంటే, మేము మినిస్టర్ కావద్దా, మేము ముఖ్యమంత్రి కావద్దా, మేము అది కావద్దా, ఇది వాడరు. కానీ మాకు విద్యలో ఉద్యోగాలలో మాకు ఈ 42% వల్ల రావడం వల్ల, రిజర్వేషన్ రావడం వల్ల మాకు ఇవన్నీ కలుగుతాయి అనేది ఇక్కడ చెప్పట్లేదు. ఏమంటారు? ఎప్పుడు మీరే ఉంటారా, మేము కావద్దా, ముఖ్యమంత్రి కావద్దా, మేము మినిస్టర్ కావద్దా, మాకు రాజ్యాధికారం కావద్దా అని ఈ కొత్త పదాన్ని వాడుతున్నాం. ఫస్ట్ నీకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఒక మాట, మేము బీసీలకు మాకు రాజ్యాధికారం రావాలి. నీకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? నీకు రిజర్వేషన్లు ఉన్నాయా? ఇందాక ఫస్ట్ మీరు బీసీ రిజర్వేషన్ల గురించి చెప్పినప్పుడు అడిగినప్పుడే నేను అక్కడికి వెళ్ళి చెప్పుకుంటూ వచ్చాను. ఈ దేశంలో తరతరాలుగా అంటే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు. ఇప్పుడు మనం ఏదైతే ప్రజాస్వామ్యం ఉంటున్నామో ఈ ప్రజాస్వామ్యానికి 100 ఏళ్ళు నిండలేదు. ఇది ఒక 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం. ఇక్కడికి వెళ్ళి నీకు వెనకకు తీసుకుంటే సాధారణ శకం ఇప్పటికీ ఈ 2025 తీసుకుంటే 2000 సంవత్సరాల కాలం గడిచిపోయింది రాజరిక వ్యవస్థ కింద. ఈ 75 ఏళ్ళ సంది ఫస్ట్ నీకు రిజర్వేషన్ వచ్చినాయా? ఇప్పుడు పొలిటికల్ రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు. పొలిటికల్ రిజర్వేషన్ నీకు లేనే లేదే. నీకు రాజ్యాధికారం వేడికెళ్ళి వస్తుంది. నీకు ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వాలంటే ఆ బీసీల పేరు మీద ఆడ మున్నూరు కాపుకే ఇస్తుంది. మున్నూరు కాపుకే ఇస్తుంది. లేకపోతే ఆర్థికంగా పలుకుబడి ఉన్న కొద్ది 5-6 కులాలు అయితే బీసీలలో ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళకే ఇస్తుంది. బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ సపరేట్ చేయాలి. 42% రిజర్వేషన్ సాధ్యమైనా కానీ ఉపయోగం వల్ల ఓసీ వాళ్ళకు ఉంటారు. ఉపయోగం వీళ్ళకు ఉంటుంది. కేవలం అది పొలిటికల్ రిజర్వేషన్ కాదు కదా, అది స్థానిక సంస్థలలో రిజర్వేషన్. ఉద్యోగాలలో లబ్ధి ఉంటది, విద్యా ఉద్యోగాలలో లబ్ధి ఉంటది, స్థానిక సంస్థలలో ఉంటది. నేను ఈ రిజర్వేషన్ ప్రక్రియకి వెళ్ళి మొట్టమొదటిసారిగా నీకు చెప్పుకుంటూ వచ్చిన ఏంటంటే, బీసీల చర్చ రావడానికి పార్లమెంట్ 40 సంవత్సరాల కాలం గడిచిపోయింది అంటున్నా. ఈ 75 ఏళ్ళ ఆ 40 సంవత్సరాల కాలం గడి 30 ఏళ్లకు ముచ్చట వస్తే పార్లమెంట్ లో ప్రస్తావన వస్తే 10 సంవత్సరాల తర్వాత మేము కొనసాగిస్తున్నామంటే ఈ దేశంలో పెద్దలు వెలిగిపోతుంది అన్న. మీరు ఫస్ట్ బీసీ రిజర్వేషన్ అన్నప్పుడే చెప్పిన కొన్ని తరాల పాటు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏదో ప్రజాస్వామ్య దేశం అని పుట్టింది. ప్రజాస్వామ్యము నీకు అధికారం మార్పిడి జరిగినాక కూడా అధికారం అనేది ప్రజలకు రాలే, నాయకులకే వచ్చింది. ఆ చర్చ అంతా కూడా పక్కకు పెడితే బీసీల రిజర్వేషన్ ప్రస్తావన నెహ్రూ ఉన్న కూడా వచ్చింది, ప్రస్తావన వచ్చింది. అంబేద్కర్ తోటి అప్పుడున్న కేంద్రంలో వెళ్ళి జరిగింది, ఆయన పక్క జరిపోయాడు. పార్లమెంట్ లో కనీసం మళ్ళీ ప్రస్తావన వస్తుంది. 30 సంవత్సరాల కాలం పట్టింది. నువ్వు ఏదైతే కమిషన్ ఇచ్చినావో కమిషన్ రిపోర్ట్ అందుకున్నాక అమలు చేస్తాంటానికి మళ్ళీ 1 దశాబ్ద కాలం పట్టింది. ఈ రిజర్వేషన్లు అనేది ఒక మన ఎస్సీ వాళ్ళ రిజర్వేషన్ అనుకుందాం. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో అందులో చనిపోయిన వాళ్ళు చాలా కొన్ని 30 ఏళ్ళ నుంచి ఉద్యమం చేసిన దానికి ఎన్నో స్ట్రగుల్ అవుతున్నాయి. అది కొంచెం వరకు రిజర్వేషన్ అయింది. అటువంటిది ఎలాంటి పోరాటం లేకుండా ఎలాంటి ఉద్యమం లేకుండా అసలు మాకు రిజర్వేషన్ కావాలని అడగకుండానే ఓసీ వాళ్ళకు రిజర్వేషన్
ఈడబ్ల్యూఎస్ చేసింది. ఉం? అసలు దీని వెనుక ఏందన్నా రాజకీయ కుట్ర ఉందంటవా ఏందన్నా? ఉన్నది. ఎట్లా పోవచ్చు దీన్ని? చెప్పినా కదా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన కేవలం విద్యా ఉద్యోగాలలోనే 50 సంవత్సరాల కాలం పట్టిందని చెప్తున్నాం. 50 సంవత్సరాలలో ఎన్ని నిరాహార దీక్షలు, ఎన్ని రస్తారోకులు, ఎన్ని రైలు రోకులు, ఎన్ని ఒక చెప్పాలంటే స్వతంత్రం కొరకు పోరాటం చేసి కదా వచ్చిన స్వాతంత్రంలో వీళ్ళ రిజర్వేషన్లు వీళ్ళ రిజర్వేషన్లు సాధించుకోవడానికి కూడా అంత పెద్ద యుద్ధమైంది. అయినప్పటికీ ఇంకా కూడా నేడు ఈ దేశంలో వచ్చిన రిజర్వేషన్ కూడా విద్యా ఉద్యోగాలండి, పొలిటికల్ రిజర్వేషన్ ఇంత ఎన్ని సంవత్సరాల పోరాటంలో అగ్ర కులాల అసలు రిజర్వేషన్ ప్రక్రియ ఫస్ట్ దేశం పుట్టినప్పుడు రిజర్వేషన్ ఎవరికి చేయాలనుకున్నట్టే ఎవరైతే సామాజిక వెనుకబాటుతనంతో పాటు ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వివక్ష ఉన్న కులాలకి రిజర్వేషన్ ఇచ్చింది. సరే అదంతా కూడా పక్కకు పెట్టి అగ్ర కులాలలో ఉన్న పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలని వచ్చిన కేంద్రంలో మినిస్టర్స్ అంతా ఎవరు ఉంటారు, సెక్రటరీలు మినిస్టర్ల సెక్రటరీ కార్యదర్శులు అంతా ఎవరు ఉంటారు, అగ్ర కులాలు ఉంటారు. వాళ్ళకు ఆలోచన ఏం చేసిందంటే మనకు కూడా చట్ట ప్రకారం రిజర్వేషన్ ఉండాలి, మరి ఏం చేయాలని విచారకు వచ్చింది. మన దాంట్లో కూడా పేదోళ్ళు అని చెప్తున్నాం, వాళ్ళు ఉన్నది 10% జనాభా. ఆ 10% మరి జనాభాకు పేదోళ్ళలో ఎంత కూడా 1-2% పేదోళ్ళు. ఎంత మోడీ ప్రభుత్వం కుట్ర ఏం చేసారు మరి అంత మనమేనా, అంత మనమేనా. కోర్టుకు పోతే ఎట్లా అని మళ్ళీ వీళ్ళే పార్లమెంట్ లో పక్కకు కూర్చున్నారు. కోర్టుకు పోతే సుప్రీంకోర్టు బెంచ్ల 36 మంది 32-33 మంది జడ్జిలు ఉంటారు సుప్రీంకోర్టులో. చీఫ్ జస్టిస్ కాడికి లెక్క పెట్టుకుంటాడు. ఇప్పుడు గవాయి దళితుడే, రెండో ఆయన ఏమో ప్రస్తుతం అంటే గవాయి దళితుడు. ఆ లోపల కూడా అంత బ్రాహ్మణ్సే కదా. వాళ్ళు ఏమంటారు మనం బిల్లు పాస్ చేస్తే బాగా చేసినట్టు మంచిగా పాస్ చేసి ఇస్తాం, ఏ టెన్షన్ లేదు అని ఏం చేశారు. వాళ్ళు రాజ్యసభలో పెట్టి పాస్ చేసారు ఒక్కడే రోజుల, తెల్లారి లోక్సభలో పెట్టి పాస్ చేసి సుప్రీంకోర్టుకు పంపిరు, రైట్ మార్క్ వేసి 10% రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా 50% రిజర్వేషన్ మించరాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, ఆ ప్రస్తావన వచ్చింది ఆ రోజు. మరి 50% రిజర్వేషన్ మించరాదని ఉంది కదా, మీరు అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ ఎట్టిస్తారు అంటే వాళ్ళు ఒక లెక్క ఏం చెప్పారు అంటే 100 కదా, ఈ 100లో 50 వేలు కదా, ఈ 50 ఏంటంటే ఈ 50 పోతే 50 మించాయి కదా, ఇది మీ దాంట్లోకి వెళ్ళి గుంచలేము, ఆ ఉన్న 50 లెక్కలు ఇస్తున్న వీళ్ళకి ఎవరు రిజర్వేషన్ గుంచలేము అని చర్చ పెట్టి పాస్ చేసి. ఎంత సింపుల్ ఎందుకు సాధ్యమైందంటే ఈ దేశం అగ్రకుల బ్రాహ్మణిజం సంస్కృతిలో ఉన్నది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాస్ కాగలిగింది. అసలు మోడీ ఫస్ట్ రాగానే ఫస్ట్ ప్రయత్నం ఏం చేసింది తెలుసా, ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడగానే 2014 ఏర్పడే సుప్రీంకోర్టులో కొలీజియం వ్యవస్థ ఉంటుంది. అంటే ఎవరైతే సీనియారిటీ ఉంటారో, ఇలా నువ్వు సీనియర్ ఉంటావు, నీ తర్వాత ఎవరు ఉంటారో, నువ్వు చీఫ్ జస్టిస్ అయితే కదా, నీ తర్వాత ఎవరో వాళ్ళకి వాళ్ళే సీనియారిటీ ప్రకటించుకొని పెట్టుకున్నారు ఎవరు కావాలి. దాన్ని ఏం చేసిందంటే అసలు వాళ్ళెవరే వాళ్ళు పెట్టుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జిలను మనమే పెడితే మరి మన మాట ఏంటంటే ఫస్ట్ చేసినటువంటి ఉపాయం ఏం చేసినంటే కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని చూసి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఆయన మీకు కాకపోతే మీ మాట వింటాం కానీ మేము మీరు చేసింది ఇది కొట్టేసినాయి. మోడీ చేసినటువంటి ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు కొలీజియం వ్యవస్థను రద్దు చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు నువ్వు అడిగిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటంటే కేవలం ఈ దేశం అగ్ర కులాలలో ఉన్నది కాబట్టి, అగ్ర కులాల ఆధిపత్యం పరిపాలనలో ఉన్నది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధ్యమైంది అంటున్నారు. అంటే చివరిగా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ 42% బీసీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించకపోయినా కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది అనుకో, ఇది చట్టబద్ధత చేయకపోతే ఈ రిజర్వేషన్ నెక్స్ట్ గవర్నమెంట్ అమలు చేయగలుగుతారు అనుకుంటారా? చేయొచ్చే అవకాశం ఉంటాయి మళ్ళీ? లేదు. నెక్స్ట్ నేను అదే అంటే ఇప్పుడు నేను చెప్పిన కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునే హక్కు తగ్గించుకునే హక్కులు కేంద్రం ఎప్పుడైతే అలాంటి అధికారాలు నీకు ఇస్తుందో అప్పుడే సాధ్యమవుతుంది. ఇంకా నీకు రిజర్వేషన్ శాతాన్ని నీకు నువ్వే పెంచుకునే హక్కు తగ్గించుకునే హక్కు ఇవ్వలేదు ఈ స్థానిక సంస్థలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సిస్టమ్ ఏం చేశారంటే మీ ఆయా రాష్ట్రాలల్లో ఇవి అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు మేము ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీ రాష్ట్రాలలో అమలు చేసుకునే బాధ్యత మీది అని చెప్తే తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు. వాళ్ళు మేము ఇచ్చిన ఈ 10% అగ్ర కులాలకు ఇచ్చిన రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు వ్యతిరేకించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మా దగ్గర చెల్లదు అని చెప్పేసి మన దగ్గర అమలు చేస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మన దగ్గర అమలు చేస్తారు. ఇంకా మీరు అన్నదానికైతే చెల్లదన్న. అయితే నేను చాలా ఉదాహరణ చెప్తున్నా, ఇట్లా గతంలో చేసినారు, చేస్తే కోర్టు కూడా కొట్టేస్తేనే ఇప్పుడు కొట్టేసిన ఉదాహరణలు కూడా ఇలా రేవంత్ రెడ్డి తెలుసు. మొన్న క్యాబినెట్ కూర్చొని ఎవరైతే 42% రిజర్వేషన్ అని ప్రకటన చేసిరో క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళందరూ తెలుసు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొట్టివేసిరు. ఆర్డినెన్స్ రూపంలో రిజర్వేషన్ శాతాన్ని పెంచిన ప్రతి రాష్ట్రంలో కొట్టేసిన వాళ్ళకి అంతా తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వానికి గత్యంతరం అది చేస్తేనే గనక రేపు సర్పంచ్ ఎన్నికలకు గత్యంతరం ఉంటది అని అందరికి తెలుసు. ఒకవేళ ఇదంతా ఎందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వరకు చేస్తుంటారు కదా. అట్లా కాదు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకు తెలుసో తెలియదో బీసీ జనాభా కానీ కోర్టు పోతే కొట్టివేస్తారన్న విషయం సాధారణమైన మనిషికి అంటే రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి ఇది కోర్టుకు పోతే చేయలేదు. అందుకనే ఏం చేసినంటే మినిస్టర్లు బుసుడుగా ఆ మాట కూడా రేవంత్ రెడ్డి చెప్పలేదు, వేరే మినిస్టర్ కూడా చెప్పించింది. మేము 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట కూడా రేవంత్ రెడ్డి చెప్పలేదు. మరి ఆయన చెప్తే మాట తప్పాడు అయిపోతుంది. మాట తప్పాడు. ఇప్పుడు వేరే వాళ్ళ మాట తప్పితే ఉంటుంది, ఆయనకు రాబడి నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. సాధ్యం కాదు, సాధ్యం కాదు. ఇదేండి ఈరోజు మనం బీసీ రిజర్వేషన్ కోసం ఎవరైతే ఏ రాజకీయ నాయకుల కోసం అయితే ఎవరైతే ఆరాటపడుతున్నారో అది తన రాజకీయ లబ్ధి కోసమే అనేది మన బీసీ సోదరులే కావచ్చు ఎవరైనా గమనించండి. దీనికి కనుక ఈ రిజర్వేషన్ కనుక చట్టం నుంచి కానీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టబద్ధత కల్పిస్తేనే ఈ రిజర్వేషన్ అనేది నిలుస్తుంది అనేది చెప్తున్నాం. నమస్తే అన్న, థ్యాంక్ యూ.